ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు అందరూ బాగున్నారండి. చిన్న ప్రార్థనతో ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ప్రభా ప్రార్థన జీవితంలో ఉన్న సత్యాలను మేము నేర్చుకున్నటకు మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ, మరి వాక్య సమయం అంతా కూడా మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ, నజరేసు ప్రభు నామంలో మాకు వినగలిగిన చెవులను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మనకి దేవుడిచ్చిన వాక్య ధ్యానం ఏంటంటండి, దానియేల్ ప్రార్థన. దానియేల్ చేసిన ప్రార్థన, ఆయన ప్రార్థనా జీవితం గురించి. ఆయన మరి ఒక 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 దేవుని దాసుడు మాత్రమే కాదు, ఒక ప్రవక్తగా ఉన్న దానియేలు. ఆయన దేవుడి చేత ఏర్పాటు చేయబడి ఉన్నాడు. అతని ప్రార్థన జీవితమే అతన్ని అంత గొప్పవాణ్ణి చేసిందని బైబిల్ చెప్తుంది. మరి ఎలాంటి ప్రార్థన కలిగిన జీవితం జీవిస్తాడు? మనం ఒక పాట పాడుకున్నాం. మనం దావీదు వలె 7 మార్లు ప్రార్థన, దానియేలు వలె 3 మార్లు ప్రార్థన చేయాలని ఒక పాట ఉంది. అలాగే మనం కూడా అనుకుంటాం, ఎన్నోసార్లు నిర్ణయాలు తీసుకుంటాం. ఈ దావీదు వలె 7 మార్లు కాకపోయినా కానీ కనీసం దానియేలు వలె 3 సార్లన్నా మనం ప్రార్థన చేయాలి అని అనుకుంటాం. నిజం చెప్పాలంటే అది చేయలేకపోతాము. కానీ ఈరోజు మన ప్రార్థన జీవితాన్ని, నాతో పాటుగా మీ జీవితాల్ని మరి దేవుడు మార్చును కాక. మరి ప్రార్థనతో ముందుకు సాగుదామండి. మరి దానియేల్ అయిన అతను ఎవరై ఉన్నారు? అతను ఒక దేవుని యాజకుడిగా ఉన్నాడు. మరి యాజకుడు అంటే నిజమైన దేవుని సన్నిధిలో చేస్తున్న యాజకత్వం కలిగిన వ్యక్తి కాదు, కానీ దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచుకోబడిన దేవుని సంతానమై ఉన్నాడు. మరి ఆయన జీవితం అంతా కూడా ప్రార్థనతో కూడుకున్నది. ఎప్పుడైతే తను చిన్న వయసులో ఉన్నాడో అప్పుడే మరి ఇజ్రాయేల్, యూదా వాళ్ళంతా కూడా మరి చెరబట్టబడి, బబులోన్ రాజ్యం వారి చేత చెరపట్టబడి వారు బందీగా ఉన్నారండి. అక్కడ వారికి మరి సేవలో ఉన్నారు. ఎలాంటి సేవ అంటే మరి మనం చేస్తున్న సేవ కాదండి. మరి వాళ్ళు కంప్లీట్గా దాసులై బానిసలై జీవిస్తున్నారు. దానియేల్ తన చిన్న జీవితం నుండి, అంటే తన చిన్న వయసు నుండే మరి ఒక బానిస జీవితాన్ని జీవిస్తూ, మరి బానిస జీవితం అంటే దివారాత్రులు పని, చాకిరి, మరి వారికైతే ఎప్పుడు రెస్ట్ ఉండదు, ఇంకా అంతే. అలాంటి వారినే బానిస అంటారండి. అలాంటి బానిస బ్రతుకులో ఉన్న దానియేలు మరి 3 సార్లు ప్రార్థన చేశాడంటండి. మరి ఎందుకు చెప్తున్నాను 3 సార్లు ప్రార్థన చేస్తున్నానంటే, మీరు అనొచ్చు మరి దానియేలు గ్రంథంలో ప్రకారంగా అప్పుడే ప్రార్థన చేశాడేమో, ఆ క్షణంలోనే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడేమో, ఎప్పుడైతే రాజభవనంలోకి తీసుకొచ్చాడో, మరి ఎప్పుడైతే ఎన్నుకొనబడి మరి ఆ టైంలో ట్రైనింగ్ ఇచ్చి ఆ టైంలో ప్రార్థన జీవితం మొదలుపెట్టాడేమో అని మీరు అనుకుంటారేమో. కాదండి, ఆయన ప్రార్థనా జీవితము చిన్ననాటి నుండే తన తల్లిదండ్రులు చెప్పినారో, మరి తాత ముత్తాతలు చెప్పినారో, మరి ఎవరు చెప్పారో మనకు తెలియదు, కానీ చిన్ననాటి నుండే తను ప్రార్థనా జీవితం కలిగి ఉన్న వ్యక్తి అండి. అది 3 మార్లు ప్రార్థన చేయడం అతనికి అలవాటై ఉన్నదని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అలవాటు అనేది ఏది కూడా ఒక మధ్యలో రాదండి, కానీ చేసుకుంటే వస్తుంది మధ్యలో. కానీ ఇక్కడ బైబిల్ క్లియర్గా చెప్తుంది, చిన్ననాటి నుండి అనుభవం ఉన్న వ్యక్తి. మరి ఆ అనుభవం ఉన్న వ్యక్తి మరి దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఎప్పుడైతే తన స్నేహితులతో పాటుగా మరి రాజరికంలోనికి మరి ఒక ట్రైనింగ్తో వచ్చాడో, అక్కడ ఏం జరిగిందంటే మరి రాజు చెప్పాడు, ఒక 3.5 సంవత్సరాలు చూడండి, 3 సంవత్సరాలు సంపూర్ణంగా మరి రాజు దగ్గర మరి ఒక రాజరికంలో మరి ట్రైనింగ్ పొందుకోవాలనే పిలుపుతో మరి అందరికంటే అందంగాను, మరి బలంగాను, మరి జ్ఞానంగాను ఉన్నారని ఎంచుకొనబడి ఆ బబులోన్లో చెరపట్టబడిన ఈ ఇజ్రాయెల్ వారి నుండి తీసుకొని వచ్చారండి. వారిలో మరి దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో ఈ 4 ఉన్నారండి. మరి ఈ 4 జీవితాలు కూడా ప్రార్థన జీవితాలే. మరి ఎందుకు చెప్తున్నానంటే, మరి షద్రక్, మెషక్, అబేద్నెగోలు మరి అగ్నిగుండంలో పడివేయబడినప్పుడు వారిని ఏ రీతిగా అయితే మరి దేవుడు కాపాడడో మనకందరికీ తెలిసిన విషయం. మరి ఇక్కడ దానియేలు కూడా ఎందుకు మరి ప్రార్థనా జీవితంలో ఎదిగినప్పుడు ఏ రీతిగా గొప్ప సేవకుడుగా వాడబడ్డాడో, గొప్పగా మరి హెచ్చించబడ్డాడో మరి ఇక్కడ బైబిల్లో క్లియర్గా రాయబడుతుందండి. ఈ 4లో ఇతను ఇంకా శ్రేష్ఠుడని మరి ఒక వచనం చెప్తుందని దానియేలు గ్రంథము అతనికి క్లియర్గా రాయబడింది. ఏంటంటే వీరందరికంటే ఎక్కువ అతనికి ఇవ్వబడిందంట. ఈ 3 కంటే ఎక్కువ, అందరికంటే వీళ్ళు 4 ఎక్కువగా ఉన్నారు. మళ్ళీ ఈ 4లో ఇతను ఎక్కువగా దీవించబడ్డాడు. దీంట్లో జ్ఞానంలో, విజ్ఞానంలో, అందంలో, అన్ని విషయంలో ఇంకా గొప్పగా అయ్యాడంట. ఎందుకు అయ్యాడు? తన ప్రార్థన జీవితమా అని అంటే, మరి 4 ప్రార్థన చేస్తున్నారు కదా, మరి ఎందుకు అంటే, ఒక్కసారి దానియేలు గ్రంథము 1వ అధ్యాయం
మనం 7, 8, 9 వచనాలు చదువుకుందామండి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్యాజారుకును అనియు హన్యాకును షద్రకియునకు మెషాలేకునకు మేషాకనియును అజారియకును అబేద్నెగోను అన్నియును పేర్లు పెట్టబడెను. ప్రైజ్ ది లార్డ్. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొను తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. చూడండి 8వ వచనం చదువుదామండి. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి. ఎవరు ఉద్దేశించారండి ఇక్కడ? దానియేలు ఉద్దేశించాడంట, తన స్నేహితులు కాదు. క్లియర్గా రాయబడింది. మరి అక్కడ రాజభవనంలో మరి అక్కడ ఎలా అంటే వేరే విగ్రహారాధన చేసి అక్కడ మరి చీల్చబడిన మరి జంతువులని మరి వాటిని ఆహారంగాను అక్కడ నుండి వస్తున్న ఆ ద్రాక్షారసాన్ని మరి వాటికి బలిగా అర్పించిన వాటి నుండి ఆహార పానీయాలుగా వస్తుంటుండగా అది ఇష్టం లేక అది తాగితే మరి అపవిత్రపరచుకోవడం అన్న విషయము మరి దానియేలుకి తెలుసు, మిగతా స్నేహితులకి తెలుసు. కానీ ఇక్కడ దానియేలు ఆలోచన చేస్తున్నాడు. ఏం ఉద్దేశిస్తున్నాడు? అమ్మో, నేను అవి తాగితే వాటిని తింటే నన్ను నేను అపవిత్రపరచుకున్నట్టు కదా, సో నేను అపవిత్రంలోనికి నేను వెళ్ళను, ఆ అపవిత్రపు జీవితం నాకు వద్దు, కానీ ఇక్కడ నేను తప్పించుకోలేను, మరి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు మరి ఆలోచనతో ముందుకెళ్ళాడండి. ఒక అడుగు ముందుకేశాడు. ఎక్కడికి వెళ్ళాడంటే ఆ నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి ఆ అధిపతిని వేడుకుంటున్నాడు. అయ్యా, నా పట్ల దయ చూపించి నేను ఇవి తినను, నాకు కేవలం మరి ఒక మాంసాహారం అయితే నాకు వద్దు, కానీ ఆకుకూరలతో కూడిన ఆహారాన్ని నాకు ఇస్తే చాలు అని అధిపతిని వేడుకున్నప్పుడు అధిపతి ఒకటే మాట అన్నాడు. నేను నీకు ఇవ్వడం నాకు బాధ లేదు, కానీ ఈ విషయం తెలిస్తే నా రాజు నన్ను చంపేస్తాడు. అంటే నిజమండి. అసలు చెప్పాలంటే అసలు ఆ అధిపతే నువ్వు ఎందుకు నన్ను ఈ మాట అంటున్నావు, ఎందుకు నన్ను అడుగుతున్నావని, అసలు ఆ అధిపతియే నువ్వు ఇలా చేస్తున్నావని, ఇలా అడుగుతున్నావని అక్కడ ఉన్న స్పాట్లో చంపేయగలడండి. అంత అధికారము అతనికి ఉంది. ఎందుకంటే దానియేలు అక్కడ చెరపట్టబడి ఉన్నాడు, ట్రైనింగ్లో ఉన్నాడు. ఎప్పుడైతే మాట ధిక్కరణ చేస్తారో వెంటనే చంపేసే అధికారం ఉంది. దానికి భయపడలేదండి దానియేలు. మొట్టమొదటి నేను చచ్చినా పర్వాలేదు అంటే ఇక్కడ వేసిన మొట్టమొదటి అడుగు దానియేలు ఒక ధైర్యంతో కూడిన అడుగు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఇది తినను, నన్ను నేను అపవిత్రపరచుకోను అని తీసుకున్న తీర్మానము ఆ అధిపతి దగ్గరికి వెళ్ళి నేను తినను, నాకు సహాయం చేయండి, నీకు నా పట్ల దయ ఉంటే నన్ను తప్పించండి, నేను ఆకుకూరలు మాత్రమే తింటానని అడిగాడండి. నిజంగా అండి అక్కడ వాక్యం క్లియర్గా రాయబడుతుంది. ఆ అధిపతి దృష్టికి దానియేలుకి మరి కృపా కటాక్షములు దేవుడు కనిపించాడంటండి. మరి ఎంత గొప్ప ధన్యత! దానియేలు విశ్వాస జీవితము, ప్రార్థన జీవితము. అంటే తను ప్రార్థన చేయకుండా వెళ్ళలేదు అక్కడికి, ప్రార్థన చేయకుండా అధిపతిని అడగలేదు. మరి తన ప్రార్థన జీవితం దినానికి 3 మార్లు ఎక్కడున్నా చేస్తున్న ఆ ప్రార్థన ఎలాంటి సహాయము తీసుకొచ్చింది అంటే వెంటనే దూతల పరిచర్య వచ్చిందండి. అక్కడ ఏ దూత వెళ్ళి మాట్లాడినట్టుగానో, ఏ దూత తనలోకి దూరినట్టుగానో మరి వెంటనే సరే, కానీ 10 రోజులు అన్నాడు. ఆ 10 రోజులు నువ్వు మంచిగా ఉంటే సరే అని చెప్పేసి ఒప్పుకున్నాడండి అధిపతి. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. దానియేలు చేశాడు, దానియేలు అడిగాడు, దానియేలు అడుగు ముందు పెట్టాడు, కానీ పొందుకుంది ఆ ముగ్గురు కూడా మరి ఆకుకూరలే తిన్నారు. అంత గొప్ప ధన్యత వారు పొందుకున్నారండి. దానియేలు మొదటి అడుగు ఈ ముగ్గురిని కూడా అపవిత్రతలోనికి నడిపించకుండా కాపాడింది. అందుకోసమే దేవుడు ఆ మొదటి అధ్యాయంలో దానియేలుని వారి ముగ్గురి కంటే కూడా హెచ్చించాడండి. ఎంత గొప్ప ధన్యత పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, మరి దానియేలుకున్న ప్రార్థనా జీవితం ఎంత గొప్ప ధన్యతలోకి తీసుకొచ్చిందంటే తనకి ఎన్ని వరాలు ఉన్నాయంటండి. కలలుని చెప్పేవి, ఏ కళ వచ్చినా చెప్పడానికి కలిగిన జ్ఞానం, ఎలాంటి కళ వచ్చినా సరే, రాత్రి కళలు వచ్చినా, దర్శనాలు వచ్చినాను, వివేచన వరాలు, మరి డిసర్నింగ్ స్పిరిట్స్, అంటే అన్ని రకాల వరాలతో, జ్ఞానంతో, మరి లోకంలో ఎంత జ్ఞానం ఉందో, ఎన్ని విషయాలపై జ్ఞానం ఉందో అంత జ్ఞానం కూడా మరి దానియేలుకి ఆ 3.5 సంవత్సరాల్లో నేర్పించబడింది. అందరికంటే ఎక్కువ తను తెలివి కల్లవాడిగా, మరి అందరికంటే ఎక్కువ యోగ్యుడిగా, మరి అందరికంటే ఎక్కువ సుందరమైన వాడిగా మరి రాజు చూసి తనని మరి రాజు తర్వాత రాజుగా మరి అధికారంలోనికి నడిపించాడండి. తనతో పాటుగా మరి తన స్నేహితులు కూడా అలాగే ముందుకు సాగారు. మరి 2వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పరిస్థితి వచ్చిందండి. నెబుకద్నెజర్ రాజుకి ఒక కళ వచ్చిందండి. ఆ కళ విషయంలో మరి అది మనకి తెలిసిన విషయమే. ఎలా అంటే నైట్ కళ వస్తే మరి ఆ కళని ఎలా చెప్పాలి
అనేది మరి అతను చెప్పగలగొద్దు. అతను చెప్పొచ్చు, ఇలా వచ్చింది కళ, దీని నుండి మర్మం తీయమని చెప్పొచ్చు. కానీ తను పరీక్షించగోరాడు. ఎలా పరీక్షించకూడంటే, మీరు కళ చెప్పండి, మీరు దానికి ఉన్న మర్మము చెప్పండి, అప్పుడైతేనే మీరు చెప్తుంది నిజమా కాదా అని చెప్పేసి అక్కడ తన రాజ్యంలో ఉన్న ప్రతి ప్రవక్తకి అదే మాట అన్నాడండి. వాళ్ళు బయలు ప్రవక్తలే కావచ్చు, దేవుని ప్రవక్తలే కావచ్చు, మరి ఎంతోమంది వచ్చి ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నాకు రాత్రిపూట ఈ కళ వచ్చింది, ఈ కళని చెప్పండి, కళతో పాటుగా మర్మము చెప్పండి అన్నప్పుడు ఎవరూ చెప్పలేకపోయారు. వెంటనే నెబుకద్నెజర్ ఒక తీర్మానం తీసుకున్నాడు, వీళ్ళందరినీ నరికి వేసేసాయి, చంపేసాయి. అందులో దానియేలు కూడా వర్తిస్తాడండి. అంటే మరి అక్కడ ఉన్న వారిని మాత్రమే కాదు, మొత్తం రాజ్యంలో ఎంతమంది అయితే ప్రవక్తలు అనే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది దూరదృష్టి కలిగిన వారు ఉన్నారు, వారందరినీ చంపేయమని అధికారి మరి ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుడు మరి దానియేలు వైపు చూడడానికి జరిగిందండి. వెంటనే ఈ విషయం ఎప్పుడైతే దానియేలుకి తెలిసిందో, వెంటనే అయ్యో మేము చనిపోతే ఎట్లా అని చెప్పేసి అనుకొని మరి వెంటనే మరొక్క అడుగేశాడండి. నేను వెళ్ళి చెప్తాను, ఈ దర్శనం ఏంటో చెప్తాను, నీకు వచ్చిన కళ ఏంటో చెప్తాను, ఆ కళకి మర్మం ఏంటో చెప్తాను, కానీ నాకు కొంచెం టైం అన్నాడు. చూడండి ఎంత గొప్ప బోల్డ్ స్టెప్, ఎంత ధైర్యంతో కూడిన అడుగు. మరి అక్కడ మిగతా ముగ్గురు స్నేహితులు ఎవరైతే ఉన్నారో, మరి షద్రక్ మెషక్ అబేద్నెగో, వాళ్ళ అడుగు ముందుకు వేయట్లేదు, కానీ మరలా దానియేలు అడుగు ముందుకేసి సరే నేను చెప్తాను అని చెప్పేసి వెళ్ళాడు. అంటే కేవలం తన స్నేహితుల ప్రాణం మాత్రమే కాదు, తన ప్రాణమే కాదు, మరి రాజ్యంలో ఉన్న సేవకుల, మరి రాజ్యంలో ఉన్న ఎంతోమంది మరి ప్రాణం కాపాడడానికి తిన ఒక అడుగు ముందుకేసాడండి. మరి ఆ రాత్రంతా మరి దానియేలు చేసిన పని ఏంటి తెలుసా? షద్రక్ మెషక్ అబేద్నెగోతో పాటుగా మరి దానియేలు ప్రార్థన చేసినప్పుడు, మరి షద్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రార్థన చేశారే కానీ షద్రక్ మెషక్ అబేద్నెగోలకి ఆ దర్శనం ఏంటో, ఆ కళ ఏంటో కనిపించలేదు. మరి దానికి తోడు ఆ కళలో ఉన్న మర్మము తెలియదు. కానీ దేవాది దేవుడు, దయగలిగిన దేవుడు దానియేలుకి తగినట్టుగా మరి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో, మరి దానియేలుని మరి దర్శనాన్ని చూపించాడు, అంటే ఆ కళని చూపించాడు, దానిలో ఉన్న మర్మాన్ని చూపించాడు. ఎంత గొప్ప ధన్యత దానియేలు పొందుకున్నాడు. దీనికి కారణం వల్ల ఒక్కటేనండి, తన ప్రార్థనా జీవితం. ఈరోజు మొదలుపెట్టిన ప్రార్థన జీవితం కాదు, తన చిన్ననాటి నుండి ప్రార్థనా జీవితంలో ఉన్నాడు. నిజం చెప్పాలంటే ఇక్కడ ప్రార్థన ఏ రీతిగా మొదలైందంటే, తన కష్టాల్లో, తన వేదనలో, తన దుఃఖాల్లో, మరి తన శరసాల్లో వంటి బంధకంలో ఉన్నప్పుడు కూడా 3 మార్లు ప్రార్థన చేయడం మానలేదు. ఆ ప్రార్థనకి జవాబే ఇక్కడ తను రాజరికంలో ఉన్నను, అక్కడ బానిసగా ఉన్నను, ఇదిగో మరి ట్రైనింగ్లో ఉన్నను జవాబుగా పొందుకుంటున్నాడండి దానియేలు. అందుని బట్టి దేవుని మనం స్తుతిద్దామని. అంత మాత్రమే కాదు, మరి ఒక మాట మనకి కీర్తనలో 91:10 ఉంటుంది. ఏమని రాయబడిందంటే, దూతలు మన పాదములకు రాయి తగలకుండా నిత్యము మనల్ని ఎత్తి పట్టుకుందరు. నిజం చెప్పాలంటే ఎప్పుడు ఈ దేవదూతలు పనిచేస్తారండి? మనకి దేవదూతలు ఉన్నారన్న విషయం తెలుసు. మరి దేవుని దూతలు దేవుని బిడ్డల విషయంలో ఎలా పరిచర్యకులవుతారు, ఆ ఏంజలిక్ మినిస్ట్రీ అనేది ఎలా జరుగుతుంది అనేది మొత్తం మనం దానియేలు గ్రంథం అంతా చదివినప్పుడు ఏ రీతిగా మరి దానియేలు ఆ పుస్తకం అంతా చూస్తే ఎక్కడ చూసినా దానియేలు దూత, దానియేలు దూత, దానియేలు దేవుని దూత అని రాయబడి ఉంటుంది. ఎంత గొప్ప సత్యం అండి, ఎంత గొప్ప మర్మం, ఎంత గొప్ప మరి సంతోషకరమైన విషయం ఏంటంటే, మరి దూతలు నాకుండగా ఇంకా నాకేంటి? దేవుడు మనకు ఉంటాడు 100%, కానీ దూతలు అంటే ఒక్కొక్క దూత మరి కొన్ని లక్షల మందిని ఒక్కటేసారి నాశనం చేయగల శక్తి వారికి ఉంటుందంటండి. మరి దూతలు ఎన్నో చేస్తారు. మనం ఎన్నోసార్లు సాక్ష్యాలు వింటాం. మరి సడన్గా మేము ఎక్కడ దగ్గరికి వెళ్తుంటే యాక్సిడెంట్ అవ్వబోయిందండి, కానీ అది తప్పించబడింది. ఎలా తప్పించబడిందో తెలియదు. సడన్గా చూస్తే ఎవరో దూరం నుండి మనుషులు వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తున్నారు. అంటే వాళ్ళు ఎవరో కాదండి, దేవుని దూతలు. దేవుని దూతలు ఎప్పటికీ ఉన్నారు, ఆ దానియేలు సమయంలో ఉన్నారు. మరి చూడండి, దేవుని దూతలు ఏ రీతిగా మనకి సహాయం చేయడానికి వస్తారు. అసలు ఎందుకు సహాయం చేయడానికి వస్తారు తెలుసా అండి? దేవదూతలు మన నోటికి కావలిగా ఉంటారండి. ఎలా తెలుసా అండి? మన నోటి నుండి వచ్చే ప్రార్థన, మనం చేస్తున్న ప్రార్థన వారు విని, పక్కన కూర్చొని విని వెంటనే ఆ ప్రార్థనకి జవాబు తీసుకొని వస్తారంటండి. అది దేవదూతలకి దేవుడిచ్చిన పని. నిజంగా మరి మనము యాకోబు కూడా ఒకసారి బేతేలు దగ్గర అక్కడ పడుకున్నప్పుడు, మరి మెట్లు పైకి కిందికి ఉన్నప్పుడు ఆ మెట్లు మీదికి కిందికి దూతలు వెళ్తున్నారు, వస్తున్నారు. దాని అర్థం ఏంటంటే, ప్రార్థన పైకి వెళ్తుంది, ప్రార్థనకి జవాబు కిందికి వస్తుంది అని అంటండి. మరి దాని గురించి మనం వేరే వాక్యం ధ్యానించుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తే దూతల పరిచర్య అనేది కేవలము ప్రార్థన చేసే వీరులకి దేవుడు ఉన్నాడండి.
ప్రతి ఒక్క బిడ్డ, ముఖ్యంగా ఎవరైతే రక్షణ పొందుకున్నారో, ఎవరైతే దేవుని నమ్ముతున్నారో, యేసయ్య దేవుడని నమ్ముతున్నారో వారందరికీ ఒక్కొక్క దూత ఇవ్వబడిందని నమ్ముతున్నామండి మనము. అది వాక్యం కూడా చెప్తుంది. చిన్న పిల్లలకి కూడా ఉన్నాడంట, దూతలు ఖచ్చితంగా ఉంటారంట. చిన్ననాటి నుండే వాళ్ళ చుట్టూ దూతల సంరక్షణ దేవుడు పెడతాడంటండి. మనకి మరి దేవుని బిడ్డలమైన మనకి దూతలు ఉన్నప్పుడు మనకి ఇంకా భయం ఎందుకండి? కానీ దూత మన పక్కన ఉంటాడు, కానీ మనకి సహాయం చేయలేడు. ఎందుకు తెలుసా అండి? మన నోరు ప్రార్థన చేయట్లా. మన నోరు ప్రార్థనకి తెరిచినప్పుడు, అంటే నేను అడిగింది ఏంటంటే, స్వార్థపు ప్రార్థన వాళ్ళు వినరండి, వాళ్ళకి అన్నీ తెలుసు. దేవాది దేవుడు వాళ్ళని సృజించినప్పుడు ఎలా సృజించాడో నాకు తెలియదు, కానీ వారికి అన్నీ తెలుసండి. సర్వజ్ఞానులై ఉన్నారు. మనకంటే కొంచెం తక్కువగా ఉన్నారో నాకు తెలియదు, కానీ వారికి అన్నీ తెలుసండి. దేవుని గురించిన ప్రణాళిక తెలుసు, దేవుడు ఏంటి తెలుసు, దేవుని డైరెక్ట్గా చూస్తున్నవారండి. వారికి సర్వసత్యము తెలుసు. సో వాళ్ళు మనం చేసిన ప్రార్థన, ఏ ప్రార్థన ఆలకించాలి, ఏ ప్రార్థన ఆలకించకూడదో తెలుసు. ఏ ప్రార్థన దేవుడి దగ్గరికి మోసుకెళ్ళాలి, ఏ ప్రార్థన మోసుకెళ్ళకూడదో కూడా వాళ్ళకి తెలుసండి. అంటే మన యథార్థమైన జీవితాన్ని వాళ్ళు చూస్తారు. యథార్థంగా మనం దేవుడిని మొరపెట్టినప్పుడు వాళ్ళు వెంటనే యాక్టివేట్ అయిపోయి దేవుని వైపు తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళి వెంటనే సమాధానం తీసుకొని వచ్చి మన జీవితంలో సమాధానంగా నిలబడతారండి. మరి దేవుని గురించిన దర్శనాలు, కలలు, మరి ఇవన్నీ తప్పన ఎవరికి? దానియేలుకి ఎలాంటి తప్పన అంటే, దేవా నాకు ఈ దర్శనాలు వస్తాయి అంటే, ఎలాంటి గొప్ప దర్శనాలు అంటే, మరి ఒకసారి అయితే 21 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటాడంటండి దానియేలు. ఎంత ఉపవాస ప్రార్థన అంటే 21 రోజులు తినడంట, తాగడంట, మొత్తము బూడిద పూసుకొని, ఇంకా నాకు శక్తి లేదు ప్రభా, ఇంకా నేనేమి చేయలేకపోతున్నాను అసలు. అంటే అది ఎందుకు చేస్తున్నాడు తెలుసా అండి? 21 రోజులు ఏదో కావాలని అడగట్లేదండి. అతనికి ఒక దర్శనం కనిపించింది. ఆ దర్శనంలో ఉన్న సత్యం తెలుసుకోవడానికి అర్థం కాని పరిస్థితిలో ఉండి, ఇక దేవా నాకు అర్థం కావట్లా, ఇదేంటో నేను తెలుసుకోవాలా, నువ్వేదో చూపించావు నాకు, అది దానిలో ఉన్న సత్యం ఏంటి, మర్మం ఏంటి నాకు బోధించని 21 రోజులు మరి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మరి దేవాది దేవుడు తన దూతల్ని పంపించి, ఇదిగో ఏమని చెప్పారు తెలుసా, ఇదిగో హైలీ ఎస్టీమ్డ్ అంట, దేవుని దృష్టిలో బహుప్రియుడవు నీవు బహుప్రియుడవు అనే మాట ఒక దూత దానియేలు దగ్గరికి తీసుకొచ్చిందంటండి. ఏ రోజు తెలుసా అండి? 21వ రోజు ప్రార్థన ముగించిన తర్వాత 23వ దినమున దూత వచ్చి ఏమంటున్నాడంటండి, ఇదిగో దానియేలు, నీ ప్రార్థన మొదటి దినమే ఆలకించబడింది. నువ్వు చేస్తున్న ప్రార్థన మొదటి దినమే ఆలకించబడిందంటే, మొదటి దినమే ఆ దానియేలు పక్కనున్న దూత ఆల్రెడీ దేవుడి దగ్గరికి మోసుకెళ్ళాడు. కాబట్టి దేవుడు ఆ వాక్యము, ఆ ప్రార్థన విన్నాడని మరి మళ్ళొక్కసారి మరి దూత వచ్చి చెప్తున్నప్పుడు, మరి ఎందుకు ఇన్ని రోజులు ప్రార్థనకి జవాబు రాలేదనేది కూడా అక్కడ చెప్తున్నాడు. నేను నీకోసము జవాబు తీసుకుని వస్తున్నాను, నీకు జవాబు తీసుకుని వస్తున్నాను ఆ మొదటి దినమే, కానీ 20 రోజుల నుండి నాకు ఆటంకాలు వచ్చాయి, వేరే దుష్టులు పని చేస్తున్నారు అని చెప్పినప్పుడు నాకు మరొక్క దూత అయిన మిఖాయిలు, మరి మిఖాయిలు అయితే చాలా గొప్ప దూత, ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేట్ ఏంజల్, ఆర్కేంజల్ అంటండి. మరి అంత గొప్ప దూత సహాయం చేయడానికి, ఈ దూతకు సహాయం చేయడానికి వచ్చారు. ఎవరిని బట్టండి? కేవలం దానియేలు ప్రార్థన బట్టి. చూడండి, ఒక్క దూతకి సహాయంగా ఇంకో దూత రావడం ఎంత ఆశ్చర్యకరమైన విషయం. మనకి లోకంలో మన సహాయం ఎవరు రారు, కానీ దూతకి సహాయకుడిగా ఇంకొక దూత, అంటే ఒక దూత చేయలేకపోతే ఇంకో దూత అయినా సరే వచ్చి సహాయం చేస్తాడని దీని అర్థం. దానికి కారణం దానియేలు ప్రార్థన జీవితం. వెంటనే మరి మిఖాయేలు వచ్చి సహాయం చేసినప్పుడు మరి ఆ మొదటి దూత మరలా 21 దినము తర్వాత వచ్చి దానియేలుకి సమాధానం ఇచ్చి, బలపరిచి, తనకి ఆహారాన్ని ఇచ్చి, తనకి నెమ్మదినిచ్చి, ఆ సత్యం, ఆ దర్శనంలో ఉన్న మర్మాలేంటో బోధించడానికి ఇష్టపడి బోధించాడండి. చూడండి, అంటే దేవాది దేవుడు పంపించిన దూతలు వచ్చి పరలోక దర్శనాలు, పరలోకానికి సంబంధించిన ముఖ్యంగా దానియేలుకి ఎక్కువ వచ్చిన దర్శనాలు అన్నీ కూడా రెండో రాకడ గురించి అంటండి. రెండో రాకడ గురించిన దర్శనాలు ఏ రీతిగా పొందుకున్నాడు దానియేలు అంటే కేవలం ప్రార్థన గురించి. చూడండి, మనము ప్రార్థన చేస్తే మనకి రెండో రాకడ గురించిన దర్శనాలు మనకు అక్కర్లేదు, కానీ కనీసం ఇదిగో ఈరోజు మనం ఎలా జీవించాలి, రేపు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి మనం సువార్త చెప్పాలి, ఏ రీతిగా మనం నడిపించబడాలి, ఏ రీతిగా ఎవరికి సహాయం చేయాలి, ఇదిగో ప్రభా ఈరోజు నీ పాత్రగా నేను ఇక్కడ ఉన్నాను, ఈరోజు నన్ను వాడుకో ప్రభా అని మనం ప్రార్థన చేసే సేవకులారా, ఇదిగో మనం ప్రార్థన చేసినప్పుడు మనకి జవాబు రాకపోవచ్చు, కానీ హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేసినప్పుడు దూతలే మార్గాన్ని తెరుస్తాయి, దూతలే మనకి సహాయం చేయడానికి వస్తారు. మరి ఇంకో ఆ దానియేలు గ్రంథంలో చూస్తే, దానియేలు జీవిత విధానాన్ని చూస్తే, మరి సింహపు బోనిలో కూడా పడివేసినప్పుడు చూసారండి ఎంత గొప్ప మర్మం ఉందంటే, ఇక్కడ రాజు వేశాడు జైల్లో, రాజుకి ఇష్టం లేదు ఆ బోనిలో, సింహపు బోనిలో
దానియేలు నేయడం రాజుకి ఇష్టం లేదు. ఎందుకంటే రాజుకి తెలుసు దానియేలు ఎంత గొప్పవాడో, ఎంత ప్రార్థనాపరుడో, ఎంత మంచివాడో. కానీ దానియేలుకి ఇష్టం లేని వాళ్ళంతా తను ఎట్లయినా మోసం చేయాలి, తను ఎట్లయినా అక్కడి నుండి తప్పించాలి అని చెప్పేసి చూడలేకుండా తన్ని చంపాలన్న ఆలోచనతోని మరి దానియేలుని సింహపు బోన్లో వేసే వరకు తీసుకొస్తారండి. అది కూడా కేవలం ప్రార్థన గురించి అండి. చూసారండి, ప్రార్థన తప్పించి ఇంకేదీ లేని మరి దానియేలు జీవితాన్ని అదే ప్రార్థనతో చంపాలని చూసారండి మరి మిగతా వారు. మరి అయినను అది తెలిసి కూడా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ విషయాన్ని చూసిన వారంతా మరి రాజుగారికి మోసుకుని, ఇదిగో నీ ఆజ్ఞకి వ్యతిరేకంగా తను ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడే తనని చంపివేయాలని ఆజ్ఞ అని చెప్పినప్పుడు సింహపు బోన్లో మరి రాజు పంపించాడండి. రాజుకైతే ఇష్టం లేదు. రాజు అయితే రాత్రంతా నిద్రపోలేదంట. ఎంత సంతోషకరమైన విషయం అండి. ఆ రాజు తన స్నేహితుడు లాంటి ఆ దానియేలు కోసము రాత్రంతా ప్రభాను కాపాడు అని ప్రార్థన చేసి చూసారండి. అంటే దానియేలు జీవితాన్ని బట్టి ఒక రాజు కూడా ప్రార్థన చేస్తున్నాడు. జైల్లో అయితే వేసాడు, అంటే ఆ సింహపు బోన్లో అయితే వేయడమైతే వేసాడు, కానీ దేవుని వైపు ప్రార్థన చేసినట్టుగా గ్రంథంలో రాయబడింది. మరి తర్వాత మరి తెల్లవారుజామున మరి రాజు వచ్చి చూసినప్పుడు, నావా దానియేలు, నీ గొప్ప దేవుడు నేను కాపాడా లేడా అని పరిగెత్తుకుంటూ వచ్చాడండి. అంత గొప్ప ప్రేమతో వచ్చినప్పుడు వెంటనే, ఇదిగో నా దేవుడు, ఇదిగో నాకు దూతను పంపించి, సి మై గాడ్ సెండ్ దిస్ ఏంజల్ అని చెప్పి, అంటే ఈ దూతను పంపించి ఆ సింహపు నోటిని మూయించాడు అని చెప్పేసి దానియేలు సాక్ష్యం ఇస్తున్నాడని. చూడండి ఎంత గొప్ప ప్రార్థన జీవితం. అలాంటి ప్రార్థన జీవితం మనం కూడా నిత్యము ఉంచాలండి. మరి ఈరోజు నేను ముఖ్యంగా పెద్దవారికి ఒక మాట చెప్తున్నానండి. చిన్న పిల్లల కోసము ప్రార్థన చేయడం చాలా అవసరం. ఎలాంటి ప్రార్థన అంటే నిత్యం వారిని ప్రార్థనతోనే కప్పాలండి. ఎలా అంటే వారు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు దయచేసి వారి కోసము నిత్యం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ఎలా కాపాడుతుందంటే వాళ్ళని దినమంతయు మీరు చేసిన ప్రార్థన విన్న దూతలు వారి జీవితంలో యాక్టివేట్ అయిపోతారండి. మీరు పిల్లలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళలేరు, కానీ పిల్లలు వెళ్ళిన చోట మీరు వెళ్ళలేరు, కానీ మీరు మీ ప్రార్థన మాత్రము ఆ దూతల చెవిలో ఉంటూనే ఉంటుందండి. వారు విన్న ప్రార్థన ఏ టైంలో ఆ బిడ్డలకి కష్టం వస్తుందో, బాధ వస్తుందో, పడిపోయే పరిస్థితిలో ఉన్నారో, మరి కింద పడేటట్టుగా ఉన్నారో, లేకపోతే ఎవరైనా ఎత్తిపోయి ఏ పరిస్థితి చిన్న బిడ్డలకు వచ్చినానో వెంటనే ఆ పరిస్థితి నుండి తప్పించగలరండి. కీర్తనలు 91:10 ప్రకారంగా దూతలు కాపాడుతూ ఉంటారండి. చిన్న బిడ్డల్ని కాపాడడానికి మరి వాక్యం చెప్తుంది, దూతలు ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటారంట అండి. మరి ఇదిగో ఒకవేళ చిన్న బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరైనా పని చేస్తే వాళ్ళు దూతలు వచ్చి యుద్ధం చేస్తారని వాక్యం చెప్తుందండి. మరి తల్లిదండ్రులారా, ఇదిగో పెద్దవారులారా, చిన్న బిడ్డల కోసం ఖచ్చితంగా ప్రతి దినము మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో మీ చుట్టుపక్కల వారి కోసం ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన ఎందుకంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, చిన్న పిల్లలకి ఆ టైంలో సడన్గా ప్రార్థన చేయలేరు. అక్కడ ఆ బిడ్డలకి ఏం జరుగుతుందో మీకు తెలియదు. తర్వాత చెడు వార్తలు విని బాధపడేదానికంటే ముందే ఆ దినమున బిడ్డల్ని ప్రార్థనతో ప్రతిష్ఠించండి. దేవుడు తన దూతలతో బిడ్డలందరినీ కాపాడతాడు. మరి ఈరోజు మనము దానియేలు ప్రార్థన జీవితంలో వచ్చిన గొప్ప సాక్ష్యాల్ని మనం చూసాము. ఎలా అయితే తన చిన్ననాటి నుండి ప్రార్థన జీవితం ఉందో ఆ చిన్ననాటి ప్రార్థన జీవితం మొదలుకొని మరి తన అంతం వరకు కూడా తన ప్రార్థనతోనే ముందుకు సాగాడండి. దినమునకు 3 మార్లు ప్రార్థన చేసి దేవుని సన్నిధిని కోల్పోలేదు. అలా అని చెప్పేసి దేవుడు అతన్ని చంపాలని చూసినా, ఎంతోమంది తను చంపాలని చూసినా, దేవుడు తనకిచ్చిన ఆ రాజకత్వం నుండి కూడా, మరి తనకిచ్చిన ఆ పొజిషన్ నుండి కూడా ఎవరు తీయలేకపోయారండి. చివరికి సింహము కూడా నోరు మూసుకొని కూర్చోవాల్సి వచ్చిందండి. మరి ఇంత గొప్ప ధన్యత మరి మా దేవుడు మనకి కూడా ఇచ్చేలాగన మనం ప్రార్థనలోకి ముందుకు సాగుతాం. మరి 21 days ఫాస్టింగ్ ప్రేయర్ అంటారు. అలాంటి ప్రార్థన చేయమని నేను చెప్పట్లేదు, కానీ దూతలు వచ్చి మినిస్ట్రీ చేస్తారని కాదండి. కాకపోతే మన ప్రార్థన యథార్థమైన ప్రార్థన అయి ఉండాలి. యథార్థమైన ప్రార్థన అయి ఉన్నప్పుడు దూతలు పనిచేసి ప్రార్థన చేస్తారండి, కార్యం చేస్తారు. నిజంగా అండి, ఇది ఏంజలిక్ మినిస్ట్రీ. అలాంటి దూతలు దేవుడు మనకిచ్చినప్పుడు వాటిని వాడుకోవడం మన పని. లేదంటే వాళ్ళు అలాగే ఉంటారు, ఏ పని లేనట్టుగా ఖాళీగా ఉంటారు. వాటి సమయాన్ని దయచేసి వేస్ట్ చేయకండి. ఖచ్చితంగా రిలీజ్ ద ఏంజల్స్. మీ ప్రార్థనతో రిలీజ్ అయ్యే ఏంజల్స్ని మీకున్నారని నిత్యము ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవా, మీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. అవును ప్రభానాథని, మా ప్రతి ప్రార్థన విని మరి ప్రభానాథని మీరుంటుండగా, అవును ప్రభానాథని ఇదిగో దూతలు కూడా ఉన్నారని చెప్తున్నావు తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, నిర్మలమైన, అవును ప్రభా, ఎలాంటి స్వార్థం లేని ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో ఇతరుల కోసము, బిడ్డల కొరకు, ఇదిగో కష్టంలో ఉన్న వారి కోసము, దుఃఖంలో ఉన్న వారి కోసము మేము ప్రార్థన చేసే
ప్రార్థన ఆత్మతో ఈరోజు మమ్మల్ని అందరినీ నింపమని, ఇదిగో వాక్యం వించిన ప్రతి బిడ్డ జీవితంలో నూతనమైన నీ ప్రార్థన ఆత్మతో నింపి జీవితాంతం వరకు నాణ్యాల వలె 3 మార్లు ప్రార్థన చేసే కృపను ప్రతి బిడ్డకును నాకును దయచేయమని అడుగుతూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థన అంతయు అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.